హాయ్ అండి. ఈరోజు వీడియోలో పట్టుపావడ ఎలాగ కటింగ్ చేయాలి, ఎలాగ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. అయితే ఈ మోడల్ చూపించినప్పటి నుంచి చాలామంది రిక్వెస్ట్ చేశారండి, వీలైనంత తొందరగా కటింగ్ స్టిచ్చింగ్ చెప్పమని. సో నిన్నైతే కంప్లీట్ అయిపోయింది కటింగ్. సో ఇప్పుడైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. అయితే వాళ్ళు ఆన్లైన్ అనమాట, ఆన్లైన్ కస్టమరు. సో మనకి ఇన్స్టాగ్రామ్లో మెజర్మెంట్స్ పంపించారు. ఆ మెజర్మెంట్స్ని నేను ఒక డ్రా చేసుకుని అక్కడ రాసి పెట్టుకున్నాను అనమాట. అలా రాసుకుంటాం వల్ల నాకు ఈజీగా ఉంటుంది. అంటే నెక్ ఎంత, షోల్డర్ ఎంత, అవన్నీ కూడా వాళ్ళు నాకు చెప్పారనమాట. అయితే ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. మనకి అక్కడ ఎంత నెక్ అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంటాయంట. సో వాళ్ళు ఇలాగ వేసి ఇచ్చారనమాట. మన బాడీకి తగ్గట్టు, అంటే వాళ్ళ మెజర్మెంట్స్ తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. హైట్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. అదేవిధంగా నెక్ విడ్త్ కూడా మనం తగ్గించవచ్చు. సో నాకు ఇంతే కావాలి. విడ్త్ వచ్చేసి నాకు 5 ఇంచులు ఉంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేద్దాము. 5 ఇంచుల వరకు ఉంది. పొడుగు కూడా తగ్గించాను. అంటే నేను ముందే హైట్ అంతా కూడా వాళ్ళకి చెప్పాను అనమాట, హైట్ ఎంత కావాలి ఏంటని. 10 ఇంచుల వరకు అయితే వీళ్ళకి యాక్చువల్గా అయితే 13.5, బాడీ హైట్ వచ్చేసి 13.5, బ్లౌజ్ హైట్ 10.5 వరకు వర్క్ వేయించి కింద వాళ్ళకి కట్ వర్క్ స్టెప్ కావాలంట. అందుకోసం అని చెప్పేసి ఆ 3.5 ఇంచులు కట్ వర్క్ ఇస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి కట్ వర్క్ ఉంది కాబట్టి సరిపోదన్నమాట 80 అయితే. సో 1 మీటర్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. టోటల్గా మనకి 5 ఇంచెస్ హైట్ అయితే రావాలి. అయితే బార్డర్ ఒక 2 ఇంచెస్ వదిలేసి మిగతాదంతా పఫ్ పెట్టేస్తాను అనమాట. వాళ్ళకి పఫ్ కావాలన్నారు. చూడండి, నేనైతే ఇక్కడ బార్డర్ దగ్గర వర్క్ వేయించాను. 2 ఇంచులు ఉంది, 2 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోండి. కట్ చేసేసేయండి, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు కట్ చేసేసి సపరేట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు చాలామంది అడుగుతున్నారని ఫుల్ వీడియో పెట్టాను. 1 అవర్ దాకా పట్టిందండి ఈ వీడియో ఎడిటింగ్కి, షూటింగ్కి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 1.5 అవర్. సో నేనైతే ఆ పీసు 2 ఇంచెస్ కింద 1/4 ఇంచు, పైన 1/4 ఇంచు ఖర్చుతో కలిపి కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఖర్చులతో కలిపి కింద ఖర్చులకి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. పఫ్ హ్యాండ్ హైట్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందో అంత వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నాకు దగ్గర 3.5 ఇంచుల వరకు అయితే వచ్చింది. ఇక్కడ అంతే మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా నేను ఒక 3.5 మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఇది వచ్చేసి మనకి పఫ్ టైప్ అనమాట. సో నేనైతే లైనింగ్ క్లాత్కి ఏం పఫ్ కోసం క్లాత్ ఉంచను, ఒరిజినల్ క్లాత్నే పఫ్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. చూడండి, డౌన్ వచ్చేసి నేను ఒక 2 ఇంచులు తీసుకుంటున్నాను. చిన్న పాపే కదా, సరిపోతుంది 2 ఇంచులు. 2 ఇంచులైనా తీసుకోవచ్చు, పాత ఒక 2 అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. నేను 2 ఇంచులు తీసుకున్నాను. స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకుని ఆర్మ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. అంటే 11 ఇంచులు ఆర్మ్ లూజు, దాంట్లో సగం 5.5. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, దాంట్లో సగం 4.5. అంటే కొంచెం పాప బొద్దిగా ఉంటుంది అనుకుంటా. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా షేప్ తీసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి లోతు కూడా తీసేసుకోండి. దీనికోసం పెద్దగా ఫార్ములాస్ అవసరం లేదు, పాపదే కదా. పట్టు పావడం మీద బ్లౌజ్ కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది. మరి బాడీకి అద్దినట్టు కుట్టినా కూడా వేసుకోరనమాట పిల్లలు. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి. ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోవాలి. ఇలాగా నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. సో మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయినట్టే. తర్వాత బాడీ పార్ట్ బ్యాక్ ఓపెన్ అండి. పట్టు పావడం మీద బ్లౌజ్ కాబట్టి వెనకాల హుక్స్ పెడతామన్నమాట. సో ఇది వచ్చేసి మనం ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ బార్డర్ కట్ చేసేద్దాము. ఇది ప్యూర్ పట్టు అండి, హ్యాండ్లూము. మీకు ఇది కావాలి అనుకుంటే 4000కి, లేకపోతే 3900కి అలా వస్తుంది. ఏఆర్ ఫ్యాషన్, అను ఫ్యాషన్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట నేను. మీరు కావాలంటే వాళ్ళ పేజీకి వెళ్ళి తీసుకోండి. ఆన్లైన్ కస్టమర్ పూర్తిగా మన మీదే చెప్పారనమాట. బ్లౌజు నేనే తీసుకుని వర్క్ కూడా నన్నే వేయించమని. ఆ పీస్ పక్కన పెట్టాను, అది బార్డర్కి. హ్యాండ్ ఇంత హైట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా స్ట్రైట్గా కట్ చేసేయటమే ఇలా నీట్గా. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ మీద కట్ చేసేసుకుందాం. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇక్కడ నీట్గా ఎల్ షేప్ సహాయంతో, అది ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా ఒక మార్కింగ్ వేయండి. హెచ్చు తగులు బాగా ఉన్నాయి, అందుకని చెప్పేసి అంత కట్ అయిపోతుంది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇలా నీట్గా కట్ చేసేయండి.
ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి. సో నాకు హైట్ వచ్చేసి 10 ఇంచుల దాకా వచ్చిందండి. ఆ 10 ఇంచులే ఖర్చులతో కలిపి మాట ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. 10 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలాగా చూసుకోవాలి మనం కరెక్ట్గా వచ్చింది. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి హైటు. మళ్ళీ తక్కువ ఎక్కువ వచ్చిందంటే ఇబ్బంది పడాలి. అయిపోయింది. చూసుకోండి, నేను మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట. ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా స్ట్రెయిట్గా. చూడండి. తర్వాత వచ్చేసి ఇలా కూడా చెక్ చేసుకుంటున్నాను. చాలా విధాలుగా చెక్ చేసుకుంటున్నాను. పట్టు పావడా కదా, పైగా మనకి ఆన్లైన్ కస్టమర్ కాబట్టి ఖచ్చితంగా మనం పక్కా కొలతగా ఉండాలన్నమాట. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. 2 సార్లు చూసుకున్నంత మాత్రాన అది అంత చీప్ ఏం కాదండి. జాగ్రత్తగా ఉంటామో చాలా ఇంపార్టెంట్ అనమాట. అయిపోయిందా? చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 22, అంటే మనకి ఒకటో భాగం వచ్చేసి 5.5 అనమాట. 5.5కి ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 5.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో దీన్ని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఫుల్ షోల్డర్ వాళ్ళు 10.5 చెప్పారండి. అక్కడే కొంచెం తేడా కొట్టిందనమాట. అంత ఉండదు. సో నేనైతే ఒక 4.5 ఇంచులు అయితే ఇస్తాను. చెస్ట్కి ఫుల్ షోల్డర్కి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా, మనం చాలా కుడతాం కాబట్టి తెలిసిపోతుంది. నాకు అది ఒక్కటే ఫుల్ షోల్డర్ వచ్చేసి వాళ్ళకి చెస్ట్ లూజ్కి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఒక 4.5 వరకు ఇస్తే సరిపోతుంది. వీళ్ళకి మనకి చెస్ట్ లూజే 5.5 ఉంది, వాళ్ళకి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు అని 10 ఇంచులు 10.5 ఎంతో ఇచ్చారనమాట. అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని మరి మార్కింగ్ వేసుకుంటున్నానండి. 4.5కే మార్కింగ్ వేసుకుంటున్నాను. 4.5కి మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని చంక డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ కూడా 5.5కి ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా నీట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి రౌండ్ చెక్ చేసుకోండి. నాకైతే దగ్గరగా మ్యాచ్ అయిపోయింది. పర్లేదు, పాప కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు. ఇది షోల్డర్ అనమాట. నెక్ కట్ చేయకండి. కట్ వర్క్ కదా, ఎక్కడైనా సరే కట్ వర్క్కి కట్ చేయం మనం. కుట్టేటప్పుడే కుట్టిన తర్వాత కట్ చేస్తాం. సో నెక్ విడత వచ్చేసి నేనైతే ఒక్క పావు తక్కువ 2.5 అంటే 1.35 తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి వాళ్ళకి 3.5 కావాలి అన్నారు. 3.5 ఇచ్చేసాను. వెనకాల 4.5 కావాలంట. నెక్ కట్ చేయకండి, ఓకేనా. నెక్ విడత వచ్చేసి పావు తక్కువ 2 ఇచ్చాను అనమాట. ఇంకోండి పావు తక్కువ 2, 1.5 కన్నా కొంచెం ఎక్కువ. నడుము వచ్చేసి 23 అండి, అంటే మనకి దగ్గర పావు తక్కువ 6 అలా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇక్కడ నెక్ అని తెలియడానికి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చుకోండి. ఇది పక్కన పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి మనకి కోరాస్ ఉన్నవి మన వైపు పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ కదా, అందుకని నేనైతే కోరా కట్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకుని మనకు ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి. ఒక పావు ఇంచు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా చూడండి. ఇలాగా ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేసుకోండి ఒక పావు ఇంచ్ అంతా. ఇది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అనమాట. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను, కటింగ్ స్టిచ్చింగ్, తర్వాత కింద లంగా చూపిస్తాను.
ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి. 4.5 కావాలన్నారు, కానీ 4 ఇంచులు ఇస్తే సరిపోతుందండి. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు ఇస్తానండి. 4.5 అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట డీప్ అనేది. మనకి 3.5 కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. మనం తీసుకోలేదు కదా మెజర్మెంట్స్ అనేవి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి అందులో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదనేది మనమే చూడాలన్నమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకు తెలిసిపోతుంది. కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పినట్టు కాకుండా. సో ఇది అయిపోయింది. నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని డాట్ కోసం కూడా వేసుకుని సింగిల్ డాట్ అండి, ఓకేనా. ఫ్రంట్లో బ్యాక్లో కూడా పొడుగ్గా వస్తుంది అనమాట ఒక సింగిల్ డాట్. ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇలా వీలర్ తోటి, మనకి నెక్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ అయిపోయిందండి, పక్కన పెట్టేద్దాము. ఇది వచ్చేసి ఫ్రిల్స్ కోసం అనమాట, ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్లో సరిపోలేదు, వీటికే సరిపోయింది. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఎన్నిసార్లు చూసినా కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తేనే కట్ చేయాలి. మన దగ్గర ఉన్నది తక్కువ క్లాత్. ఆ బార్డర్ ఉన్న దగ్గరేమో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పైన కింద అంతా కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగ. చూడండి తర్వాత వచ్చేసి ఇది కూడా చూడండి అలా పెట్టేసాం కదా అక్కడ, ఇక్కడ ఇలా పెట్టేసేయండి అంతే. మనకి కరెక్ట్గా వచ్చేసిందండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. నెక్ డీప్ అనేది ఎందుకు ఎక్కువ ఉందంటే వాళ్ళకి మిషన్లో సెట్టింగ్ ఉంటుందండి, అంటే మనకి ఈ వర్క్కి ఇంత డీప్ ఉంటుందని ఉంటుందంట. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే డీప్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. మనకి విడ్త్ కూడా ఇంత ఎక్కువ ఉందన్నమాట, అంత ఎక్కువ ఉన్నందుకు మనం ఇలా నీట్గా కుట్టేసుకుంటే మనకి విడ్త్ కూడా సెట్ అయిపోతుంది. నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్లాత్తోనే కట్ చేసుకుంటున్నాను, మళ్ళీ తక్కువ అయితే కష్టము. సో అయిపోయిందండి, బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, మీకు అర్థమైంది కదా. సో మొత్తానికి 10 ఇంచులు కింద ఖర్చులు, దీనంతా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి కింద మనకి కట్ వర్క్ మోడల్ వస్తుంది, దీన్ని కూడా నేను బుటాస్ వేయిస్తాను. సపరేట్గా క్లాత్ తీసుకున్నాను కదా, మళ్ళీ వెళ్ళి బుటాస్ వేయించుకుని వస్తాను. సో ప్రతిది కూడా మనకి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలండి, ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవ్వాలన్నమాట. మనకి ఆన్లైన్లో కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, మంచి ఆపర్చునిటీస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాటిని అన్నింటినీ దాటుకుంటూ వెళ్తేనే మనకి సక్సెస్ వస్తుంది. సో నేను బుటాస్ వేయించుకొస్తాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కట్ వర్క్ కదా, మనకి విడ్త్ అనేది చూసుకోవాలన్నమాట, ఎంత ఎక్కువ ఉందో అంతా ఒక స్టిచ్ వేసేసుకుంటే మిడిల్లో మనకి దగ్గరికి వచ్చేస్తుంది నెక్ అనేది. ఇలాగా ఇలా పెట్టేసుకుని చూడండి, ఇక్కడ ఇంత ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంటే తర్వాత చూద్దాం. ముందైతే ఇంత ఎక్కువ కనిపిస్తుంది నాకైతేని. ఇలాగా సో ఇప్పుడు ఇలా పెట్టుకుని దీని మీద తిప్పేసుకోవాలన్నమాట. ఆ కట్ వర్క్ ఉంది కదా, దాన్ని పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి. నాకు కొంచెం ఇంకా లూజ్గా ఉంది చూడండి, ఇక్కడిక్కడ పెడితే ఇంకా క్లాత్ ఉంది, ఇంకో కొంచెం లోపలికి వేస్తాను. అదే మీకు నెక్ తక్కువ ఉంటే కట్ చేయాలి, మధ్యలో ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేస్తే ఎక్కువ వస్తుంది అనమాట. తక్కువ వస్తే ఫోల్డ్ చేయాలి, ఎక్కువ వస్తే కట్ చేయాలి. ఒక చిన్న పిన్ పెట్టేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నీట్గా రౌండ్గా కుట్టేయండి,
కట్ వర్క్ కుట్టకండి ఫస్ట్, మీకు ఫినిషింగ్ మిస్ అయిపోతుంది. సో ఇలా కుట్టిన తర్వాత తిప్పేసుకుని కట్ వర్క్ కుట్టుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పేసుకుని ఇప్పుడు కట్ వర్క్ కుట్టుకోవాలి. స్లోగా వెళ్ళాలి, సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఆ కట్ వర్క్ పక్కనే ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి, కార్నర్కి ఆ కట్ వర్క్ వచ్చిన చోట ఇలాగ వెళ్ళాలన్నమాట. ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇప్పుడు కట్ చేసేయండి. మనకి రౌండ్గా కుట్టాం కదా, ఆ పక్కనే కట్ చేసుకోండి, దగ్గరగా కట్ చేయకండి, తర్వాత కట్ చేసుకోవచ్చు అవసరమైతే. ఇది అయిపోయింది. ఇప్పుడు కట్ వర్క్ పక్కనే మీకు అంతగా తెలియపోతే, అంటే సేమ్ కలర్ కదా దారం, తెలియకపోతే మీరు దీనిపైన ఇలాగ లైన్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. లేకపోతే ఆ కుట్టు దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కుట్టు కోసం మనం అలా మార్కింగ్ వేసాం, కుట్టు అక్కడ ఉందని తెలియడానికి, లేకపోతే మిస్టేక్లో కట్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్లోగా తిప్పేయండి, తిప్పేసుకొని పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇలాగా స్లోగా తిప్పేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తామే. ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకోండి, లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇలా లోపల ఉన్నది కట్ వరకు బయటికి లాగాలన్నమాట, లోపలికి వెళ్ళిపోయింది. ఇలా పక్కనే ఇలా నీట్గా తిప్పేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, కట్ వర్క్ కదా, కొంచెం టైం పడుతుంది. అంతా రెడీ అయిన తర్వాత లుక్కే వేరే ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని, ఇదంతా మనకి ఇంకా అవసరం లేదండి, ఈ క్లాత్ అంతా ఎక్కువే ఉంది. ఇక్కడ కూడా కొంచెం క్లాత్ అనేది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే.
తర్వాత ఇలా తిప్పేసేయండి. అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనకి అటు ఇటు కూడా డాట్స్ వేసేసుకోవాలన్నమాట. డాట్ ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే ఎత్తినట్టు వస్తుంది ఫ్రంట్ పార్ట్ దగ్గర. ఇలా నీట్గా కుట్టుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో అయిపోయిందండి. ఇంకో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నేను కట్ వర్క్ ఏమి ఇవ్వను, అంటే కట్ వర్క్ లాగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టము. కానీ ఇక్కడ ఫోల్డింగ్ చేశాను కదా ఎగస్ట్రా ఖర్చు కోసం, అంటే లోపల ఎప్పుడైనా ఫ్యూచర్లో విప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక కుట్టు వేసి ఉంచుతాను, తర్వాత ఓపెన్ చేసేస్తాను ఇలాగా. ఇలాగా చూడండి. సో అయిపోయింది కదా. డాట్లు వేసేసుకోండి. ఇక్కడ ఇలా పట్టుకుని డాట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా మనకు అక్కడ పూసలు ఏమైనా కనిపిస్తే తీసేసేయండి, లేకపోతే సూదులు ఇరిగిపోతాయి. ఇలాగా ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అది ఇలా తీస్తే వచ్చేస్తాయండి, జస్ట్ లుక్ కోసం పెడతారు. కానీ థ్రెడ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మీకు ఇలాగ వేయించి పంపించాలని చెప్పండి, వేయించి పంపిస్తాను. కొరియర్ ఛార్జెస్ మాత్రం మీవే ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఇలా నీట్గా చూడండి. ఇక్కడ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కూడా నేను జాయిన్ చేసి వెనకాల నార్మల్ పైపింగ్ వేసేస్తాను, లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు రెండోది కూడా చూసుకోండి, నెక్ వైపు ఉండేటట్టు పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి, లేకపోతే ఉల్టా పడిపోతుంది. ఇలాగా ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి. ఇలాగా స్ట్రైట్గా చూసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, అలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, డాట్వి. సో అయిపోయింది. దీన్ని కూడా మనం ఎంతైతే ఇలా కరెక్ట్గా చూసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకోండి, అంటే మనం మామూలుగా బ్లౌజ్కి ఎలా వేసుకుంటాం అలాగా. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ ఉంది, చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ని, ఎందుకంటే మనకి మళ్ళీ కావాలంటే రాదు. చూడండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. తర్వాత ఒక దానిపైన ఒక పెట్టుకుని మళ్ళీ కాజాలు కూడా, కాజా పట్టి ఉక్సు పట్టి అన్నీ కూడా చెక్ చేసుకోండి ఎంత ఉంది ఏంటనేది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా
సో నేనైతే నార్మల్ హెమ్మింగ్ చేసేస్తున్నాను. నార్మల్ హెమ్మింగ్. ఇక్కడ కూడా అంతే, ఇలాగ నీట్గా కట్ చేసుకొని థ్రెడ్ పెట్టేసుకోండి, థ్రెడ్ పైపింగ్. ఇలా థ్రెడ్ పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండు వైపులు అలాగే కుట్టేసుకుని రెండోది కూడా అంతేనండి, సేమ్ ఇదే మెథడ్ అనమాట. చూసుకుని ఇలా పైపింగ్ వేసేసుకోండి. ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి, ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. సో అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకుని మళ్ళీ ఇంకో సైడ్కు స్టిచ్ వేసేద్దాం. ఇలా మొత్తం కూడా కుట్టేసిన తర్వాత ఇంకోసారి ఉక్స్ పట్టి మీద కాజా పట్టి పెట్టి ఎగస్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుని దీన్ని కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్గా హైట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా రెడీ అయింది కదా, దీనికి మ్యాచ్ అయ్యేటట్టు సైడ్ జాయింట్ దగ్గర మ్యాచ్ అయ్యేటట్టు ఎంత అయితే ఎగస్ట్రా ఉందో అదంతా ఫోల్డింగ్ కింద చేసుకోవాలన్నమాట. ఫ్యూచర్లో ఓపెన్ చేసినా కూడా కొంచెమైనా వస్తుంది కదా ఎగస్ట్రా, అందుకని. సో దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేద్దాం. హైట్ ఎక్కువ వచ్చేటట్టు మనకి బార్డర్ వేయొచ్చు, కానీ కింద మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చింది కదా, కానీ మళ్ళీ బ్యాక్ పార్ట్కి క్లాత్ సరిపోదు అనమాట, అందుకుని. సో దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలాగా. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఇంకా మనకి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని జాయిన్ చేసేస్తాను నీట్గా. ఓవర్లాక్ కూడా చేసేసుకోవాలి. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఓవర్లాక్ చేసుకుంటే. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఫైనల్గా అయితే మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది, ఇలా వస్తుంది. ఓకేనా? హైట్ ఒకసారి చెక్ చేసుకుందాం, హైట్ ఎంత వచ్చిందో ఏంటనేది. సో నాకు దగ్గర దగ్గర కరెక్ట్గా ఒక గీతకు 10 ఇంచులు వచ్చిందండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ ఎక్కువ చేసి ఉంటాము, పర్లేదు. మనకి 13.5 హైట్ రావాలంటే కింద మనం కట్ వర్క్ ఫ్రిల్ ఇస్తాం కదా, దాంతో సెట్ అయిపోతుంది. అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను కట్ వర్క్ దీన్ని సగాన్ని కరెక్ట్గా కట్ చేసుకోండి, 2 హ్యాండ్స్ కోసం అనమాట. కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. అటు 2 పువ్వులు వెళ్తాయి, ఇటు 2 పువ్వులు వెళ్తాయి. దీన్ని కూడా కరెక్ట్గా మిడిల్లోకి రావాలి. ఇలాగా ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అయితే స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకుని అప్పుడు కట్ వర్క్ కుడితే మనకు కదలకుండా ఉంటుంది అనమాట. ఇలాగా ఇప్పుడు కట్ వర్క్ కుట్టేద్దాం. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి, అంతే, ఇంకేం లేదు. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే. ఇలా మొత్తం కూడా చూడండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం. మన కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం స్లోగా. దీన్ని కూడా పక్క నుంచే కుట్టు వేసేసేయండి. ఇలా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, ఎలాగైతే కుడుతున్నానో అలాగా. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి, అంతే. ఇలాగా. సో మనకి ఇప్పుడైతే హ్యాండ్ దగ్గర పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి, లాక్ వేసినట్టు ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి, స్ట్రైట్గా ఉండేటట్టు. చూసారు ఎంత బాగా వచ్చేసిందో కట్ వర్క్ అనేది. సో రెండోది కూడా అలాగే రెడీ చేసుకోండి. సో ఇప్పుడు మనం పఫ్ రెడీ చేసుకుందాం. పఫ్ రెడీ చేసుకున్న తర్వాత దానికి జాయిన్ చేస్తే, సో నాకు పఫ్ కోసం నేనైతే మన దగ్గర క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి అటు ఇటు ప్లెయిన్ క్లాత్ జాయిన్ చేశాను. ఈ బుటాస్ ఉన్నవన్నీ కూడా ఇలాగ దగ్గరగా ఫిల్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగ దగ్గరగా చాలా చిన్నగా దగ్గరగా పెట్టేస్తే బాగుంటుంది. చిన్న పాప కదా, దగ్గర పెడితేనే బాగుంటుంది. లేకపోతే ఫిల్ట్ పెట్టినట్టు అంటే మనకి కుర్చీలు 1 ఇంచ్ తోటి హాఫ్ ఇంచ్తో పెడతాం కదా, అలా కాకుండా ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. తోసుకుంటూ వెళ్ళిపోవటమే కుచ్చు కింద. అయిపోయింది చూసారా, ఇలా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కరెక్ట్గా పెట్టేసుకోండి, మనకి మళ్ళీ క్లాత్ లేకపోతే కష్టం. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి జాయిన్ చేసేయండి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇది పట్టి అతికేసుకుందాం. నేను లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువే పెట్టి కట్ చేసుకున్నాను. ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఓకేనా. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇది మిడిల్ పాయింట్, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ జాయిన్ చేసుకుందాం. నేను లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంచుకున్నాను అనమాట ఫోల్డింగ్ కోసం అని. ఓవర్లాక్ చేయొచ్చు, ఓవర్లాక్ కన్నా క్లాత్ తోటి ఫోల్డింగ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా చూడండి, ఇలా వస్తుంది. చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా కట్ వర్క్. హైట్ వచ్చేసి కరెక్ట్గా 5 ఇంచెస్ వచ్చేసింది, పైన ఖర్చులు వదిలేసి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేయండి. ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి. జాగ్రత్త వేయండి, ఇక్కడ మనకి పోతుంది లేకపోతే సూది.
ఐరన్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు, అన్నీ మనకి చెమ్కీలు ఉన్నాయి కదా. సో ఇలా వచ్చిందనమాట. చూసారా ఎంత బాగుందో. సో రెండోది కూడా అలాగే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు నేను కుట్టు వేసేస్తున్నాను, అంటే హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నాను. ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి. ఓవర్లాక్ చేసేసుకుంటే పోగులు బయటికి రావు. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో చూడండి. సో అయిపోయిందండి. ఫైనల్గా ఓవర్లాక్ కూడా చేసేసాను. హ్యాండ్ నుంచి చంక నుంచి నడుము వరకు మనం మొత్తం కూడా జాయిన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం కింద ఒక స్టెప్ అయితే జాయిన్ చేసుకుందాం. చూడండి ఎంత లుక్ వచ్చేసిందో. సో ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 రఫ్ ఇచ్చేసేయండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 5.5. అంతే, నీట్గా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒకటే కుట్టు వేస్తున్నాను, తర్వాత వేయచ్చు. సో ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది లుక్, ఫైనల్ లుక్. సో ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది కింద స్టెప్ వేయకముందు. ఓకేనా, చాలా బాగా వచ్చింది కదా లుక్ అనేది. చూడండి ఇలా ఉంది. సో ఫైనల్గా ఇలా వచ్చిందండి. 22 సైజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 22, హైట్ వచ్చేసి 13.5 బ్లౌజ్ హైట్ వచ్చేసి. ఇప్పుడు కింద పట్టి ఎలా వేయాలో, అదే కట్ వర్క్ పట్టి ఎలా వేయాలో చెప్తాను. ఇదంతా కూడా పొడుగు మనకి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు ఉంది. ఈ లైనింగ్ ఒరిజినల్ కూడా దగ్గర దగ్గర నేను 6 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. ఇంకో బుటాస్ వేసాను చూసారా, నేనైతే వన్ సైడు 11 ఇంచులు వచ్చింది కదా, 23 ఇంచులు అంటే 11.5 వరకు ఉంటుంది. సో అంత పొడుగుతోటి 2 ఇంచులు వెడల్పుతోటి క్యాన్వాస్ తీసుకున్నాను ఫస్ట్ అయితేని. అయితే కొంచెం లావుగా ఉండాలండి, అంటే కొంచెం పెద్దగా ఉండాలి కర్వ్ షేప్ అనేది. అందుకు చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ కర్వ్ షేప్ నీట్గా రావడానికి ఒక 1/4 ఇంచ్ వదిలేసాను. కర్వ్ తిప్పడానికి ఈజీగా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. చూడండి ఇలాగా, ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయాలి. సో అయిపోయింది. ఇప్పుడు 2 అడుగు భాగాలు ఇంకోటి పెట్టేసి కట్ వర్క్ ఇచ్చేస్తున్నాను. ఇలాగా
ఇలా పెట్టేసుకుని కట్ వర్క్ ఇచ్చేసేయాలి. ఇలా కట్ చేసేయండి. సో అయిపోయిందండి. ఇంకో ఇలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి జాయిన్ చేసేసుకుని వస్తాను. ఐరన్ చేసేస్తే జాయింట్ అయిపోతుంది. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పేసుకోవాలి. సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని తిప్పేద్దాం. ఇలా పెడితే రాదండి, ఉల్టా తిప్పాలి. ఇలా ఉల్టా తిప్పుకుని సేమ్ మనం ఎలా కుడతాము ఫస్ట్ అయితే స్ట్రైట్గా కుట్టేసుకుని కట్ వర్క్ ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కట్ వర్క్ ఎలా ఉందో అలా ఇచ్చేయాలన్నమాట. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా కొంచెం పెద్దగా కట్స్ ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకనే గ్లాస్ వాడాను. ఇలాగా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కట్ వర్క్ కుట్టుకుంటూ. పక్కనే క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇటు. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి, కట్ వర్క్ ఎలా ఉందో అలాగా. నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్యాన్వాస్ వైపు ఊడిపోకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కండి, బ్యాక్ పార్ట్కి మళ్ళీ మనం రెడీ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఐరన్ చేసుకోవాలి. నేను టాప్ స్టిచ్ వేయట్లేదు. టాప్ స్టిచ్ వేస్తే ఒక లుక్ వస్తుంది, వేయకపోతే ఇంకో లుక్ వస్తుంది అనమాట. అందుకు నేను టాప్ స్టిచ్ వేయకుండా ఐరన్ చేస్తాను. ఇలా నీట్గా సదిరేసుకోండి. ఇలాగా ఓకేనా? ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగతాది లోపలికి ఫోల్డ్ చేస్తే ఫ్యూచర్లో విప్పుకున్నా కూడా హైట్ అనేది వస్తుంది అనమాట. మనకి ఎంత కావాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి. హైట్ 13.5 వరకు పెట్టేసుకుంటే ఇంకో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తాను. అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. ఇంకోండి అలా వస్తుంది అనమాట లుక్ అనేది. 13.5 ఎక్కడికి వచ్చింది అక్కడి వరకు పెట్టుకుని ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా వస్తుంది ఫ్రిల్స్. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ దాకా వచ్చింది హైట్. ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేస్తాను, కట్ చేయనండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే ఫ్యూచర్లో విప్పుకోవచ్చు. ఇలా లోపల పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇప్పుడు అక్కడక్కడ ఫ్రిల్ పెట్టండి. కట్టున్న దగ్గర వేయను, ఫ్రిల్లు పక్కన వేస్తాను, అప్పుడే బాగుంటుంది. చిన్న చిన్నగా. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇలా పెట్టి జాయిన్ చేసేద్దాం. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నా పర్లేదు, పైనుంచి జాయిన్ చేసుకున్నా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇలాగ జాయిన్ చేసుకోండి. నాకు దారం అయిపోయింది.
చూడండి ఫైనల్‌గా మనకి ఎంతొచ్చింది కరెక్ట్‌గా 13:30 కన్నా ఒక గీత తక్కువ వచ్చింది అంతే. సో ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఈ లుక్ వచ్చింది. పైన మనకి చెమ్కీలు పెట్టుకోవాలి. చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. ఐరన్ చేసిన తర్వాత పెడదామని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. కరెక్ట్‌గా వచ్చేసిందండి. దగ్గర దగ్గర కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి ఎగ్జాక్ట్‌గా హైట్ తెలీదు. వెనకాల కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేసుకోండి. సో అయిపోయింది ఫైనల్‌గా ఇలా ఉంది చూడండి. ఫైనల్ లుక్. కలరు, కట్ వర్క్ అవన్నీ బాగా మ్యాచ్ అయినాయి. అందుకనే లుక్ అనేది బాగా హైలైట్ అయిందనమాట. సో మనకి ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి కింద లంగా, బాడీ లంగా ఎలా కుట్టాలో చెప్తాను. ఇక్కడైతే స్టోన్స్ పెట్టేసుకోండి. మన నార్మల్ గమ్ముతో పెట్టేస్తే వచ్చేస్తుంది ఇలాగా. అక్కడక్కడ పెట్టేసుకుని ఇలా స్టోన్స్ పెట్టేసుకుంటామే అంతే. చూడండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. చిన్న చిన్నగా స్టోన్స్. కొంచెంసేపు పక్కన పెట్టేయాలి లేకపోతే ఊడిపోతాయి. రెడీ అయిపోయిందండి కట్ వర్క్ తోటి. నెక్స్ట్ వచ్చేసి బాడీ లంగా. ఇది వచ్చేసి లంగాకి మనకి కింద లైనింగ్ క్లాత్. బాడీకి నేను లైనింగ్ క్లాత్ తీసుకోవట్లేదు, 2x2 పీస్ తీసుకున్నాను స్ట్రాంగ్గా ఉండటానికి. ఇది వచ్చేసి మనకి కింద లంగా కదా, పైన బార్డర్కి వచ్చేసి మనకి పాప హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకుని మిగతా అంతా కూడా ఫిల్ట్ కింద పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఫుల్గా మనకి బాడీ లంగా ఎంత వచ్చిందంటే 34 అంత వస్తుంది. బాడీకి 9 ఇంచెస్, మిగతాది ఎంత వచ్చిందో అంత పైన వదిలేసుకుని చూసుకోవాలన్నమాట. పైన వదిలేసి ఎంత వచ్చిందో దాంట్లో మనకి ఎంత కాలం అంత ఉంచుకుని మిగతాదంతా ఫ్రిల్ పెట్టేయాలి. 31 దాకా వచ్చిందండి హైట్ వచ్చేసి. సో దీని సంగతి పక్కన పెడదాం ఫస్ట్ అయితేని. బాడీ పార్ట్ కట్ చేస్తాను, బాడీ లంగా కదా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. దీనికి తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి 2x2 పీస్ కదా, తడపక్కలేదు అనమాట. ఇక్కడ ఖర్చు కోసం ఒక పావించు, ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు, హైట్ కూడా పెంచుతున్నాను నేను, ఫిల్ట్ పెడతాను. బాడీకి కూడా ఫిల్ట్ పెడతానండి ఫ్యూచర్లో, ఇప్పుకుంటే హైట్ వస్తుంది బాడీ కూడా. సో నడుము ఎంత వచ్చేసింది మనకి, 4వ భాగం 5.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అదే చెస్ట్ లూజ్ 5.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. హైట్ 9 ఇంచులు చెప్పారు బాడీ పార్ట్ హైట్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. దీంట్లో కూడా ఒక ఫిల్ట్ వస్తుంది. ఇలా నీట్గా అది మార్కింగ్ వేసేసుకోండి. ఎంత సన్నగా ఉంటే అంత మంచిదండి, మనకి షోల్డర్ పట్టి బయట కనిపించకుండా ఉంటుంది. పైన కూడా చెస్ట్ లూజ్ 5.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను, డౌన్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. లోపలిది ఎప్పుడు కూడా పెట్టుకోట్ టైప్ అనమాట, కొంచెం డీప్గానే ఉండాలి, షోల్డర్ సన్నగా ఉండాలి. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను, ఖర్చులు అన్నీ కూడా అందులోనే. డౌన్ వచ్చేసి 4 ఇంచులు. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఒకసారి పొడుగు చూసుకోండి, 9 ఇంచులు ఇక్కడికి వచ్చింది, మిగతా అంతా కూడా ఫిల్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్కి పట్టి చూసుకోవాలి మనం. ఇలా కరెక్ట్గా చూసుకోండి, పిసినార్తనం పనికిరాదు ఇలాంటి విషయాల్లో, జాయింట్లు పడతాయి, చిరాకు వస్తుంది అన్నమాట. సో బ్యాక్ కూడా సేమ్ అదే నెక్ డీప్ తీసుకున్నాను, 4 ఇంచులు.
ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు అనమాట. నేను చాలామంది ఏం చేస్తారంటే ఇదే క్లాత్లో తిప్పేస్తూ ఉంటారు. నేను తిప్పనండి, మళ్ళీ స్పెషల్గా మనకి క్లాత్ యాడ్ చేస్తానన్నమాట. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకోండి. పొడుగు అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఈ లంగా పట్టు లంగా వచ్చేసి 2 మీటర్లు ఉంది. లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. అన్నిటికీ పట్టి వేసేసుకుంటామే, అంటే ఫిల్ట్ వేసేసుకుంటామే. ఇంత పెద్ద లంగాని 7 ఇయర్స్ వరకు ఇదేనండి వచ్చేటట్టే మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంత కాస్ట్లీ పెట్టి కుట్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలన్నమాట. సో దీని పక్కన పెడతా ఫస్ట్ అయితేని. నేను ఇక్కడ పైన పట్టి ఉంది కదా, అది కట్ చేసేస్తాను. అది దేనికి పనికిరాదు, అది ఉండగా మనం కుట్టకూడదు అనమాట. ఇంక ఈ లైన్ కూడా బాగాలేదు కదా, ఈ లైన్ కూడా కట్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని లైన్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. అయిపోయిందండి, ఇంకేమీ లేదు. బ్లౌజ్ టైం ఎక్కువ పడుతుంది, లంగా కొంచెం తొందరగానే అయిపోతుంది, కానీ ఫిల్ట్లు వేయాలన్నమాట. పైన ఖర్చులు వదిలేసుకుని ఎంత వచ్చింది మనకి 31 వచ్చింది. ఓకేనా, మనకి 31 అంటే చూపిస్తాను చూడండి. 31 మైనస్ 24 7 ఇంచులు, అంటే మొత్తానికి మనకి లంగా 27 ఇంచులు ఉండాలన్నమాట. అది 24 ఇంచులు ఉండాలి. 7 ఇంచులు అంటే 3.5 కదా, 3.5 ఫోల్డింగ్ పెట్టేసుకుని మనం ఫిల్ట్ వేసేసుకోవాలి. 3.5కి ఫిల్ట్ వేసేసుకోవాలి. స్ట్రేట్గా ఫిల్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఫిల్ట్ వేసుకుంటే ఇబ్బంది అండి. ఫ్రిల్స్ పెట్టకముందే ఫిల్ట్ వేసేసుకోవాలి. ఇలా 3.5 తోటి ఫిల్ట్ వేసేసుకుందాం. మిషన్ మీదకి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కుట్టేసుకుందాము. నెక్ షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. చాలామంది కాజా పట్టి ఉక్సు పట్టి ఇలా ఫోల్డింగ్ చేస్తారు, చేయకూడదు. క్లాత్ యాడ్ చేసుకోవాలి. క్లాత్ యాడ్ చేసుకుంటేనే మంచిది. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. అయిపోయింది. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. సో ఇక్కడ జాయింట్ వేసేసి ఇక్కడ కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి నార్మల్గా ఎలా కుడతామో అంతే. 3 ఇంచులు తీసుకోవాలి కాజా పట్టికి. ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా జాయింట్ వేసేసేయండి. అయిపోయింది. డాట్ వేసేసుకోండి వెనకాల, బ్యాక్ పార్ట్లో డాట్.
ఇక్కడ కూడా అంతే, ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ వస్తుందండి. అయిపోయిందండి. ఇప్పుడు మన నెక్ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట జాయింట్లు వేసిన తర్వాత. ముందైతే మనం ఇక్కడ కూడా డాట్లు వేసేసుకుందాం ఇలాగా. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి, డబుల్ స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు రెండో షోల్డర్ కూడా జాయింట్ వేసేసుకుందాం. జాయింట్ వేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చెప్తాను. అసలు కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వదండి. నేను ఫ్రిల్స్ 1 ఇంచుతో పెడుతున్నాను అనమాట. చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు వన్ సైడ్ మనం ఇలాగ చంక దగ్గర కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు మనకి నడుము ఎంత కావాలి, 23 ఇంచులు. ఎంత కావాలో అంత ఉంచేసుకుని సైడ్కి వన్ సైడ్ మనం జాయింట్ వేసేయాలి, రెండో సైడ్ జాయింట్ వేయకూడదు, ఎందుకంటే లంగా జాయింట్ చేసుకోవాలి కదా, అందుకుని. ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. 3 స్టిచెస్ వేయండి సరిపోతుంది. అయిపోయిందండి. ఇది వచ్చింది కదా, ఎక్కడి వరకు వచ్చిందో నడుము లూజ్ చెక్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ 1 ఇంచ్ ఇస్తున్నాం కదా, అంటే ఇది వచ్చేసి నాకు నడుము లూజు 23 ఇంచులు, అంటే ఇంచెస్లో చెప్తున్నాను. నడుము లూజు 23 ఇంచులు. అదే మనకి 2 మీటర్ క్లాత్ కూడా ఇంచుల్లోకి చూసుకోవాలన్నమాట. టేప్ తోటి ఎంత వచ్చిందో చూసుకుని నడుము లూజు అంటే మనకి లంగా ఎంత పొడుగు వచ్చిందో అన్ని ఇంచెస్ డివైడెడ్ బై నడుము లూజు వేస్తే మనకి ఫార్ములా అనేది వచ్చేస్తుంది. చెప్తాను. ఫస్ట్ అయితే నడుము లూజు ఎంత వచ్చింది చూడండి. ఫస్ట్ 23 ఇంచులు ఇక్కడికి, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఓకేనా, 23 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నేను ఇవి ఇంచెస్ అనమాట. ఓకేనా, తర్వాత ఈ క్లాత్ ఎంత ఉందో 2 ఇంచెస్లో వదిలేయండి. ఖర్చులకి 2 ఇంచెస్లో వదిలేసాం కదా, ఎంత వచ్చిందో ఇంచెస్లో చూసుకోండి. ఇది మీటర్ కదా, 2 మీటర్లు కదా, ఇంచెస్తో చెప్తున్నాను. ఎన్ని ఇంచెస్ వచ్చినాయో చూసుకోండి. ఎన్ని ఇంచెస్ వచ్చినాయో అంత రాసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకోండి. ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటే మళ్ళీ లూజు టైట్ వస్తుంది. దగ్గర దగ్గర నాకు 59 55 అనుకుంటా, 54 అంత వచ్చింది. దాన్ని డివైడెడ్ బై చేయాలన్నమాట. చేస్తే మనకి ఫ్రిల్ విడ్త్ ఎంత వస్తుందో తెలుస్తుంది. మనకి ఫ్రిల్ అనేది ఎంత కావాలో తెలుస్తుంది. సో నాకు వచ్చేసి 3.6 అంటే 3.5 అనమాట. ప్రతి ఫ్రిల్లు 3.5 ఉండాలి. అందులో 1 ఇంచు పైకి బయట కనిపిస్తుంది, మిగతా అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఉల్టా సీదా చెక్ చేసుకోండి, చెప్తాను ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనకి 2 మీటర్ల క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకుని అది డివైడెడ్ బై నడుము లూజ్ అనమాట. ఫస్ట్ అయితే ఫ్రిల్ పెట్టేస్తున్నాను 3.5 ఇంచు తోటి.
ఇలా నీట్గా ఫ్రిల్ పెట్టేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. 1.5 అవర్ మీకోసమే వీడియో అనేది ఎడిటింగ్ చేసి షూటింగ్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నార్మల్గా నేను ఈ కటింగ్ అంతా చూపించడానికే నాకు ఒక 3 అవర్స్ పట్టింది. దాంట్లోంచి ఎడిటింగ్ చేయడానికి 1.5 అవర్, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 1.5 అవర్. మీకు లైక్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇలా మొత్తం కూడా మనకి 3.5 ఇంచుల వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. విడత వచ్చేసి 3.5 ఇంచులండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. దీన్ని ఏమంటారంటే ఫిల్ట్ అంటారు. ఫిల్ట్ అనమాట. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి. అయిపోయిందండి. ఓపెన్ చేసేసేయండి. ఇంకా అలా ఫిల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖర్చుల దగ్గర ఈ పొడుగు కరెక్ట్గా వచ్చేసింది. నాకు మనం అనుకున్న పొడుగు వచ్చింది. ఖర్చుల దగ్గర 2 ఇంచులు వదిలేసుకుని ఫిల్స్ పెట్టుకుంటూ మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. కుచ్చుళ్ళు 3.5 కదా, ఇలా పొడుగు చూసుకున్నాను. కరెక్ట్గా వచ్చేస్తుంది ఖర్చులతో కలిపి. ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుందాం 1 ఇంచ్ తోటి. మొత్తం 3.5, దాంట్లో 1 ఇంచ్ పోతే మిగతాదంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకో ఇలాగా. ఇప్పుడు చూడండి, ఒక 2 ఇంచులు వదిలేయండి ఇక్కడ ఖర్చులకి. ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ వేయండి. దాంట్లో 1 ఇంచ్ ఏమో మనకి ఫ్రిల్ అనమాట, కుచ్చు అనమాట. ఇదంతా లోపలికి పంపించేసేయండి. 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటేనే ఈ ఫార్ములా అండి, అన్నిటికీ కాదు. మీరు 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకోవాలంటే మనకి ఇంచెస్ డివైడెడ్ బై లంగా ఇంచెస్ డివైడెడ్ బై నడుము లూజ్ అనమాట. అది 1 ఇంచ్ పెట్టుకుంటేనే ఆ ఫార్ములా. మళ్ళీ 1/2 ఇంచ్ పెట్టుకోవాలన్నా 1.5 ఇంచ్ పెట్టుకోవాలన్నా మళ్ళీ వేరే మెథడ్. 3.5 1 ఇంచు. కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు, అంతా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మరీ చిన్నగా పెట్టినా కూడా బాగోదండి. ఇలా చూసుకోండి. అన్నీ అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇదే మెథడ్. 1 ఇంచు 3.5. ఇదంతా నీట్గా ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇలాగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా దగ్గరగా పెట్టేసుకుని టచ్ అవ్వాలన్నమాట పాయింట్ అనేది. ఇలా చూడండి. సో ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుందాం. నేను ఓవర్లాక్ చేసుకుంటాను పోగులు బయటకు రాకుండా ఉండటానికి. సో ఇలా వస్తుందండి ఫైనల్గా అయితేని. 1/2 ఇంచ్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనకు వద్దు, ఆ 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో చెక్ చేసుకుని ఒకసారి నడుము లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది చెక్ చేసుకుని మీరు బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఎంత వచ్చింది ఏంటనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫార్ములా పెట్టాం కదా మనం. ఇంకా చూడండి, ఒక రోజు పట్టిందండి ఇదంతా కుట్టడానికి. ఎందుకంటే ఫిల్ట్లు కదా అన్నీ. సరిపోయింది.
ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేద్దాం. ఇలాగా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ బాడీ పార్ట్కి కూడా ఒక ఫ్రిల్ పెట్టాలి, అది ఫిల్ట్ పెట్టాలి. ఇలాగా 23 ఇంచులు నడుము లూజు. దీన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంత ఓపెన్ అవసరం లేదు, వెనకాల ఉక్స్ పట్టీకి కొంచెం క్లోజ్ చేసేద్దాం. పైన ఒక 3 ఉక్సులు పడితే సరిపోతుంది. ఇలాగా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలాగా ఇలా నీట్గా డబుల్ స్టిచెస్ వేయండి, పాడవదు, అంటే తొందరగా ఊడిపోదు అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసేసుకుని ఫస్ట్ అయితే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది. ఇలా వస్తుందండి, ఇదిగోండి. ఇక్కడ కూడా అంతే. సో వన్ సైడ్ ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సరిపోయింది, ఇక్కడికి వచ్చింది. కొంచెం లోపలికే స్టిచ్ వేసాను, అందుకు అలా వచ్చింది. ఖర్చులు ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమేనండి. ఇక్కడేమో మనకి 5 ఇంచులు. సో ఇది చేసే ముందు మనకు ఒక ఫిల్ట్ వేసుకోవాలి బాడీ పార్ట్కి. ఓకేనా, అర్థమైంది కదా. హైట్ ఎక్కువ పెట్టుకున్నాం కదా మనం, 9 ఇంచుల కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాం. నేను ఫిల్ట్ వేసేస్తాను ఇక్కడ. నేను ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఫ్రిల్ వేస్తాను. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఫిల్ట్ వేయాలండి, మర్చిపోయాను. ఫిల్ట్ వేసేద్దాం. అదేవిధంగా నాకు లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలి కదా, అది మర్చిపోయాను. లైనింగ్ క్లాత్ కోసం పెద్ద కష్టపడక్కర్లేదు, దీనికి ఎలాంటి ఫార్ములా అవసరం లేదు. 1 ఇంచ్ ఇచ్చుకుంటూ ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. బయట కనిపించేది నీట్గా కనిపించాలి కాబట్టి మనకు కరెక్ట్గా రావాలి కాబట్టి ఫార్ములా వాడాలి. లేదంటే దీనికి కూడా మీరు ఫార్ములా వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి. ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయిందండి, ఇంకో స్టిచ్ వేసేద్దాం. ఇలా ఇంకో స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇంత ఎగస్ట్రా ఉంది కదా, ఎంత ఎగస్ట్రా ఉందో అదంతా కూడా ఫిల్ట్ పెట్టేయడమే దీన్ని కూడా. అందుకని నాకు కొంచెం లేట్ అయిందనమాట, అన్ని ఫిల్ట్ కింద ఉంది కదా, సో ఫిల్ట్ పెట్టేశాను. నేను లంగాకి ఎలా పెట్టానో అలాగే. ఇంకోండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకో కొంచెం కిందకి దిగినట్టుంది కదా, ఇంకొక ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేస్తే ఫ్యూచర్లో మనం ఫిల్ట్ పక్కలద్దు అనమాట. అయిపోయిందండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా నేను చూపించేస్తాను. సైడ్ జాయిన్ చేసేసుకోండి, ఐరన్ చేసేయాలండి. నీట్గా ఐరన్ చేస్తే మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట.
సో దీన్ని కూడా ఇక్కడ ఫిల్ట్ వేయాలి కదా. బాడీ పార్ట్ దగ్గర కూడా ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ 9 ఇంచులు ఇక్కడ, ఎక్కువ ఎంత ఉంది, 1.5 ఉంది అంటే మనం 1 ఇంచ్ కన్నా తక్కువ వేసుకోవాలి ఫిల్ట్. ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని, సో నాకు తెలిసి మీరు ఏం చేస్తారంటే బాడీ పార్ట్కి జాయింట్ చేయకముందే ఫిల్ట్ పెట్టేసుకోండి బెస్ట్. లేదంటే కొంచెం బరువు ఎక్కువ అవుతుంది కదా, చేయి ఆగుతుంది అనమాట. నేను అదే పని చేశాను. మనం ముందు ఫిల్ట్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా పట్టు లంగాకి, అలాగే మనం బాడీ పార్ట్ జాయిన్ చేయకముందే ఫిల్ట్ పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ముడతలు కానీ ఏమీ రావు. ఈసారి మీరు అయితే అలా ట్రై చేయండి. ఇలా చేయకండి, ఇలా కష్టంగా ఉంటుంది. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా అయిపోయిందండి. మొత్తానికైతే మనకి రెడీ అయిపోయిందండి. చూడండి. సో ఎంత వచ్చిందో చూపిస్తాను. 9 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. హైట్ వచ్చేసింది, అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. టైం ఎందుకు ఎక్కువ పట్టిందంటే అదొక ఫిల్ట్, ఇదొక ఫిల్ట్ కదా. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుందాం. లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. నడుము దాకా, నడుము నుంచి ఒక 2 ఇంచుల వరకు స్ట్రైట్గా 4 పొరలు పట్టేసుకోండి. ఇలా పట్టేసుకుని తర్వాత దానికి సపరేట్గా కుట్టేసుకోవాలి. అంతే, ఇంకేమీ లేదు. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. తర్వాత రెండో స్టిచ్ వేసేటప్పుడు ఈసారి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని లోపలికి పంపించేసి లైనింగ్ క్లాత్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూసారు కదా. మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే 7 ఇయర్స్ వరకు, ఇంత కాస్ట్ పెట్టి వీళ్ళు కుట్టించుకుంటారు కాబట్టి 7 ఇయర్స్ వరకు వచ్చేటట్టు మనం సెట్ చేసేయచ్చు అనమాట. నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వదు. సో కట్ వర్క్, కింద ఫ్రిల్స్, ప్రతిది కూడా చాలా ఈజీగా మనం ఐడియాతోటి చేసేయచ్చు అనమాట. ఇది వచ్చేసి నాకు ఆన్లైన్ కస్టమర్ అన్నమాట. సో చూడండి, ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. కింద ఫ్రిల్ పెట్టేశాను. ఇక్కడ ఇది ఫ్రిల్ అంటే ఫిల్ట్, కింద పైన ఫిల్ట్, నడుము దగ్గర ఫిల్ట్. ఎక్కడికక్కడ కరెక్ట్గా కుట్టిప్పుకుంటే ఎన్ని ఇయర్స్ వరకైనా వాడుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కూడా అంతే. మనకి కట్ వర్క్ దగ్గర కూడా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచాను, డిజైనరు బెల్ట్ దగ్గర కూడా క్లాత్ ఎక్కువ ఉంచాను. సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందండి. నాకు 1 డే అయితే పట్టింది. కటింగ్, స్టిచ్చింగ్ 2 చేశాను అనమాట. కటింగ్ ముందు రోజు చేసుకోలేదు, అదే రోజు కటింగ్ చేసి అదే రోజు స్టిచ్చింగ్ చేశాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.